ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో మనం గమనిస్తున్నటువంటి యొక్క మాట ఏమిటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అనేటువంటి యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించేవారు ఎవరు? ఆలోచించండి. నిజముగా ఆశీర్వదించేటువంటి మనసు కలిగి, ఆశీర్వదించేటువంటి హృదయం కలిగి, వీరు ఆశీర్వదించబడాలి, వీరి కుటుంబం ఆశీర్వదించబడాలి, వారి చేతి పని ఆశీర్వదించబడాలి, వారు అన్ని విషయాలలో ఒక దీవెనకరముగా వారు ఉండాలి అని కోరుకుంటున్నటువంటి ఎవరున్నారు? నా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఉన్నప్పటికీ అన్ని విషయాలలో వీరు ఆశీర్వదించబడాలి అని కోరుకునే వాళ్ళు ఉండరండి. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎటువంటి వాడు అని అంటే, కోరుకోవటమే కాదట, ఆయన ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనకు అనుగ్రహించే దేవుడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్నాడండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిజమే కదండి. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే తండ్రి ఇంటి నుండి, మరి ఆ దేశము నుండి, ఆ బంధువుల యొద్ద నుండి అన్నిటిని విడిచి ప్రభు కొరకు బ్రతికినటువంటి, ప్రభు యొక్క పిలుపుకు లోబడినటువంటి, ఆయన పిలవగానే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేయటానికి ఇష్టపడినటువంటి అబ్రహామును దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం కోరుకుంటున్నాము, కానీ మనము కూడా ఇటువంటి ఒక సమర్పణలోనికి, ఒక ప్రతిష్టతలోనికి, నా దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము కూడా ప్రభు కొరకు చేయగలుగుతున్నామా? ఆయన సెలవిచ్చినప్పుడు మనము కూడా ఆ మాటకి లోబడి నడుస్తున్నామా? మనము కూడా అయ్యా ఇలాగనే నేను ఉంటాను, ఇలాగనే ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను ఇలా ఉంటానయ్యా, నువ్వు నాతో చెప్పావు కనుక నేను ఇలా బ్రతుకుతానయ్యా అని దాని కొరకు మనం నడుము కట్టగలిగితే, నా దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడండి. కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన దగ్గర ఆశీర్వాదానికి కొరత లేదు, కొదువు లేదండి. కనుక ఆయన యొక్క హస్తం ఎన్నడూ కూడా కురచకాలేదు. కనుక ప్రభు మనల్ని కూడా ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని, మన యొక్క పిల్లలను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించినట్లుగా మనము కూడా అబ్రహాము వలె ఒక తెగింపు కలిగి, ఆయన వలె మనము ఒక దేవుని బిడ్డలారా ఒక నిశ్చయతలోనికి మనం వచ్చినప్పుడు ప్రభు మన విషయంలో కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు అండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని నైనా మేము అయా ఈ దినమున నా తండ్రి మేము విన్నున్నాం. నిజమే ప్రభా, నిబిడలు నా తండ్రి ఆశీర్వాదం కొరకు తలడిల్లిపోతున్నారయ్యా. అయా నా తండ్రి మీరు ఆశీర్వదించండి. అప్పుల బాధలలో, అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది నా ప్రభా నీ వైపు చూస్తున్నటువంటి వారు లేకపోలేదు. కన్నీళ్లతో అయా చేతులెత్తి ప్రార్థిస్తున్న వారు లేకపోలేదు. వారి మొర ఆలకించినైనా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అవును ప్రభా, ఎదుగు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.